వత్తాడు నా మొగుడు వీడొగడు తాగి వత్తాడు నా మొగుడు వీడొగడు చెప్పు చీపిరి తయ్యారు గుంటి వచ్చుడుతోనే తప్పుడు చేక వంట రోకలి బండ ఓ మూలకేసి మూలకు పోయి మలుసుకోని పంట. ఓకే సెకండ్ అండి. అంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కాక నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. ఎంత తప్పు వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు, కుమిలిపోరు, గుండె పగిలిపోతుంది. ప్రతి మగ వెధవ ఇంతే. ఆడపిల్ల కనిపిస్తే చాలు మాటలు చెప్పటం, మోసం చేయటం. అటు చూడు బే. ఓకే సెకండ్ అండి. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా పనిష్మెంట్ అనేది అనుభవించక తప్పదు. అవునా? నిజమా? గతంలో మీరు చూస్తే నెక్స్ట్ జన్మలో అంటారు, కానీ ఈ జన్మలోనే. ఏం సరిది, మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకో. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఈ జన్మలోనే పనిష్మెంట్ అనుభవించాలి. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఈ జన్మలోనే పనిష్మెంట్ అనుభవించాలి. ఇక మొదలెడదామా? టైర్ అయ్యి ఎవరు బొమ్మలు మడతారు కంటిన్యూ చేస్తున్నారు. చూడు ఇది సీఎం మళ్ళీ వీడికి వస్తారు. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఈ జన్మలోనే పనిష్మెంట్ అనుభవించాలి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. कई कई में थोड़ा प्रॉब्लम शायद होगा, बट मेजॉरिटी ऑफ देम तो बहुत क्लोज है. ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword will fight the sword. విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేశారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట. ये अंदर देना है बोले तो స్థలం रहना नहीं. స్టాప్. ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. खुदा जब भी देता है दांत पिटकर जब होता है छफड़ होता है. ఈసారి విన్న నీకే కాదు అన్న నాకు కూడా అర్థం కాకపోయినా నువ్వు కత్తి వదిలేసావంటే నీలో ఇంకా మానవత్వం మిగిలింది. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఒక 5 క్వశ్చన్లు అడుగుతాను. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? ఇంతకు ముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా? అవును కొట్టనా? కొట్టచ్చు, కొట్టాలి, రాళ్ళు కొట్టకూడదు. మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా? నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరుకుంటున్నారా? జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతిస్తారా? ఇంతకు ముందు పరిపాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలన బాగుందా? ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? మనం ఎలాగైతే కులం, మతం, పార్టీ చూడకుండా సంక్షేమాన్ని అందించామో మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కరివేపాకులాగా వాడుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఎన్టీఆర్ కుటుంబాన్ని
కరివేపాకులాగా వాడుకున్నారు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని వాడుకుంటున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. యాక్షన్ తీసుకోరే. ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇప్పటంలో ఎవరయ్యా కంటెస్ట్ చేసే క్యాండిడేట్ అంటే తన ముద్దుల కొడుకు పిల్ల పిత్రేగాడు. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? మరి ఆయన వెళ్లాల్సిన ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు? నీ గౌరవాన్ని కాపాడుకుంటూ ఆర్టిస్ట్ గా కొనసాగితే కనీసం నీ ఫ్యాన్స్ అయినా చివరి వరకు నీతో ఉంటారు అని కూడా. మనిషి పశువా? ఎందుకంటే కళారంగానికి చెందిన నేను సాటి కళాకారుడు ఇలా అవమానపడుతుంటే బాధగా ఉన్నా. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. కేఏ పాల్ గారికి సమానంగా పీకేని ఈ రోజు సోషల్ మీడియాలో అందరూ చూపించే పరిస్థితికి ఒక పవర్ స్టార్ రావటం దురదృష్టకరం. అందరూ చూపించే పరిస్థితికి ఒక పవర్ స్టార్ రావటం దురదృష్టకరం. అందరూ చూపించే పరిస్థితికి ఒక పవర్ స్టార్ రావటం దురదృష్టకరం. ఇక మొదలెడదామా? भाइयों और बहनों, presenting you the most interesting and entertaining character. మీ మంత్రులతో పిచ్చి కుక్కల్లా మాట్లాడిస్తున్నారు. రోజా ఆట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని, ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతూ బండి సంజయ్లా మాట్లాడుతుంది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? నా పేరు ఎందుకు తీసుకురావడం? లాస్ట్ వీక్ ఆ కొడాలి నానిగాడట, ఆడెవడో నాకు తెలియదు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. నా పేరు ఎందుకు తీసుకురావడం? మీకు కనీసం బుద్ధి ఉందా? మీకు తెలుసు కదా 200 దేశాల్లో నాకున్న మంచి పేరు. అంటే అది కాదు, ఆ రోజా అన్నావిడకి మీరు మంత్రి ఇచ్చారంటే ఇంకో అంతకంటే మంచోళ్ళు మీకు దొరకలేదా? లేదా పిచ్చి కుక్కలాగా వాగుతాడు ఆ కొడాలి నానికెందుకు మీరు జాబ్స్ ఇచ్చారు? అంతకంటే మంచి ఎమ్మెల్యేలు మీకు చేత కాదా? నా మగుడే బ్రహ్మచారి. ఎంత తప్పు వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు, కుమిలిపోరు, గుండె పగిలిపోతుంది. నేనేమో కన్యాకుమారి. 3 ఏళ్ల కిందట 3 వచ్చేసింది. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. 3 ఏళ్ల కిందట 3 వచ్చేసింది. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు. ముదిరి బెండకాయని చూసి 3 వచ్చి. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జలు. అవుట్ అంటుంటే విధులోదవేంట్రా? అదేంటండి వెళ్ళగానే ఉంటారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంతోపిక నాకు లేదు. వచ్చిందండి వయ్యారి. నువ్వు రాములు లపాకి వై ఉంటావు. ఆల్రెడీ 2 పెళ్లి చేసుకుని జీవితాలు నాశనం చేశాడు. మొదట ఆమె సూసైడ్ చేసుకున్న విషయం తెలుసా? నాకు తెలీదమ్మా, విన్నాను. చెప్పలేడు. చెప్పాడా చెప్పలేదా? చెప్పిండు. రాధా 550 స్టీల్ TMT. ఏమని చెప్పాడు? పుట్టిగా చనిపోయిండు, అటాక్ వచ్చింది అని చెప్పిండు. నాకు ఆయన ఫస్ట్ ఆమె చెప్పలేడు. మరి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పాడని ఇప్పుడే అన్నావు. నేర్పించలేదా ఏం చెప్పాలి ఇక్కడని? నాకేం తెలియదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. లేస్తానంటే పళ్ళు రాలగొడతాను నవ్వావంటే. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా?
సీరియస్ గా నేను అడుగుతుంటే నవ్వు వస్తుంది నీకు? నాకేం తెలియదు. నీళ్ళు మింగుతున్నట్టు అన్ని అబద్ధాలు చెప్పినావు. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. పెళ్లి గురించి అడిగితే అది అనవసరం, మీ ఆయన గురించి అడిగితే అది వేరే ఇది వేరే. అది వేర్రా. కొట్టేస్తాను, బయటకు కూడా పోవు. తోడుకి దిగా ఏం మాట్లాడుతున్నాను? ఏం మాట్లాడుతున్నావురా? ఈ పెళ్ళాన్ని గుద్దలంటే గుండె గొంతులోకి వచ్చి ఏంటి ఎవడు పడితే వాడు స్క్రిప్ట్ లో లేని డైలాగులు చెప్తూ వాడి పెర్ఫార్మెన్స్ యాడ్ చేసుకుని నన్ను డామినేట్ చేస్తున్నాడు. నేనంటూ ఒక సీనియర్ పర్సనాలిటీని, ఒక ఎక్స్ హీరోయిన్ ఇక్కడ ఉంటే ఆఫ్టర్ ఆల్ వాడెవడు? నేను దానికి కాదంటే అడగండి. సిపి గారి దత్తత తీసుకున్న వాళ్ళొక బ్లాక్ పేపర్. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇలాంటి మనిషిని మీరందరు కలిసి ఈజ్ ద టాపర్ ఆఫ్ ద కాలేజ్, టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ, టాపర్ ఆఫ్ ద బోర్డ్, యాంగర్ మేనేజ్మెంట్ లో 0. ఇప్పుడు కానీ అబద్ధం చెప్తే నేను తిరిగి ఎవరికైనా కొడతాను. ఒక్క నిమిషం. అదంతా అప్పుడండి. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు దేవు. చూసే ఇన్స్పైర్ అయిపోయింది సార్ టైటిల్ అర్జున్ రెడ్డి పార్ట్ 2. ఓకే. సెకండ్ అండి. పర్ఫార్మెన్స్ పీక్స్. ఇట్స్ ఓన్లీ శాంపిల్ పీస్. పీక్స్ ముందు ముందు చూస్తారు. మస్తు బాధ అనిపిస్తుంది అన్న, నిజంగా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఆ ఎమోషన్స్ అయితే చాలా బాగా, కామెడీ కూడా అసలుకి చూడన్నా. ఆవిడ కొట్టేదానికి నీకు రైట్స్ లేదు. అప్పుడుతో మాట్లాడుకో, నీ అత్త మామలతో మాట్లాడుకో. రైట్, ఆమెను కొట్టోదని రైట్. మరి నా భర్త నేను కొట్టినప్పుడు నువ్వు ఎందుకు రా? నా భర్త నేను కొట్టినప్పుడు నువ్వు ఎందుకు రా? ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.